శుభోదయం. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఈనాటి విశేషం శివారాధన. ఆదౌ కర్మ ప్రసంగాత్ కథయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేద. యద్యద్వై తత్ర దుఃఖం కథయతి కలుషం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. శివారాధన ఎటువంటిది అంటే అందులోనూ కూడా నభోమాసేందు మాసరే, ఈ శ్రావణ మాసానికి నభోమాసము అని పేరు. ఇందులో సోమవారం నాడు శివారాధన ఎంతో పుణ్యదాయకం, ఎంతో ఫలవంతంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. శివారాధన ఎంత సులభం అంటే ఆదౌ కర్మ ప్రసంగాత్, ఏదో కర్మలలో పుట్టగానే పడిపోయాం, మనకు తెలియదు. చిన్నతనంలో బాల్య అంక విచేష్ట ఏదో గడిచిపోయింది. ఆ పిమ్మట కొద్దిగా పెరిగినప్పటికీ చిన్నారి బాలికలు స్నేహితులు కాలం గడిచిపోయింది. ఆ పిమ్మట కొంచెం పెద్దవాళ్ళమయ్యాం, అయినా తెలియదు. యవ్వనం వచ్చింది. ఆ యవ్వన దశ అనుసరించి కౌమారము గడిచిపోయి యవ్వనము గడిచిపోయి ఆయా దశ అవస్థలలో వయస్సుకు తగినట్లుగా ప్రవర్తించాం. ఏదో చదువు, విద్య, అమ్మాయిలు, లోకాలు అందులో పడిపోయాం, శివనామస్మరణ చేయలేదు. అలాగే వృద్ధాప్యము వచ్చేసింది. గృహస్థ ధర్మంలో డబ్బు సంపాదించాలి, పెళ్ళాం పిల్లలు పెట్టాలి, లేదా భార్యాభర్తలు వీళ్ళని చూసుకోవాలి. ఇదంతా కూడా గడిచిపోయి శివనామస్మరణ చేయాల. వృద్ధాప్యంలో కూడా ఇప్పుడు మరణాసన్న వేళన శివనామస్మరణ జ్ఞాపకం వచ్చేసరికి శరీరం సహకరించడం లేదు. అయినా కూడా శివ, నీ పేరు తలుచుకుంటే చాలు, నా అపరాధాలన్నింటినీ కూడా నీవు ఇట్టే క్షమించేస్తావు. నీ అంత భోళాశంకరుడు మరింకెవరు లేరు కదా, నా అంత పాపి మరింకొకరు లేరు కదా. కనుక ఈ శ్రావణ మాసం సోమవారం నేను ఉపవాస దీక్షను పాటించి నిన్ను తలుచుకుంటే నేను చేసిన సకల దోషాలు తొలగిపోతాయి, నా మనఃకావాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెబుతుంది సంప్రదాయం. శివ నక్త దీక్ష అనే ఒక దీక్షను ఈ రోజున ప్రారంభించవచ్చు. శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి వరకు 44 రోజుల కాలం అవుతుంది. దీనికే మండల దీక్ష అని పేరు. 44 రోజులలో చతుర్దశి పక్ష శివరాత్రి. ఆ చతుర్దశికే అనంత పద్మనాభ చతుర్దశి అని పేరు. ఆ రోజున మనం సర్పాన్ని ఆరాధించాలి, అనంతుడిని పూజించాలి. ఆ సర్పము ఈశ్వరుని మెడలో ఉండేటటువంటి నాగాభరణము, అలంకారం. ఈ 44 రోజులు కూడా ప్రతిరోజు శివనామస్మరణతో శివాలయానికి వెళ్ళి హర హర మహాదేవ శంభో శంకర అంటూ కాసింత నీరు ఆ శివుడి పైన సమర్పించి 2 చేతులు జోడించి ఓం నమః శివాయ అంటే చాలు, శివుడు అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వల్ల మనం సాధించుకోలేనిది అంటూ ఏదీ లేదండి, అన్నీ సాధించుకోగలుగుతాం. శివానుగ్రహంతో మన మనసులో ఉండే సంకల్పాలన్నీ కూడా ఇట్టే పరిపూర్ణమవుతాయి. అంటే మనం శివనామస్మరణతో కాలం గడిపేశాం, అవి ఎవరో వచ్చి చక్కబెట్టేస్తారు అని కాదు, మనమే చక్కబెట్టుకుంటాం. చక్కబెట్టే సమయంలో మనం ఎవరో తోడ్పడతారు, లేదా మనం చక్కబెట్టుకుందాం అనేంతలోగానే ఎవరో మిత్రుడు వచ్చేస్తాడు, చక్కబెడతాడు, మనకు బదులే ఆ పని చేసి ఇస్తాడు. అంటే దైవానుగ్రహం ఉంటే వనే రణే రక్షతి పర్వతాగ్రే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అంటుంది సంప్రదాయం. దైవానుగ్రహం ఉంటే మనం ఎంత పెద్ద ఆపదలో ఉన్నా కూడా ఇట్టే రక్షింపబడతాం. ఒక వ్యక్తి అడవిలో పోతున్నాడండి, అతడిని ఒక చిరుతపులి తరమసాగింది. చిరుతపులి తరమడంతో ఆ వ్యక్తి పరిగెత్తాడు, ప్రాణభయంతో పరిగెత్తాడు. చిరుతపులి కన్నా కూడా వేగంగా పరిగెత్తాడు. సమీపంలో ఉండే ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. చిరుతపులి కూడా చెట్లు ఎక్కుతుంది. ఆ నిమిషంలో వాడికి అది జ్ఞాపకం రాలేదు, ప్రాణభయం, చెట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చెట్టు ఎక్కేశాడు. చిరుత కూడా చెట్టు మొదలుకు వచ్చేసింది, ఇటువంటి చూసింది, వాసన గుర్తుపడుతుంది కాబట్టి చెట్టు పైన ఉన్నది తన ఆహారం, ఎక్కే ప్రయత్నాలు ఆరంభించింది. వాడు భయంతో చెట్టు కొమ్మ చివరికి చేరుకున్నాడు. ఆ చెట్టు కొమ్మ చివరన
ఒక సర్పం ఉంది. వీడు రావడంతో ఆ సర్పం అలా కిందికి దిగజాడడం మొదలుపెట్టింది. ఆ చెట్టు మొదట్లో కూడా ఇంకొక ఎలుగుబంటి ఉంది. తేనె చుట్ట ఏదో ఉంది. ఎలుగుబంటి ఆశతో ఆ చెట్టు 4 కొమ్మల మధ్యన ఉంది. వీడు ఎక్కేశాడు. చచ్చామురా అనుకున్నాడు. దూరంగా ఒక వేటగాడు ఆ ఎలుగుబంటిని చూసి ఎప్పటి నుంచో బాణం వేసుకొని ఇలా పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. మనవాడు భయంతో చిరుతపులి కాస్త వేగంగా పైకెక్కింది అనుకొని ఆ కొమ్మను పట్టుకొని హా అని ఊపాడు. దాంతో ఆ పాము పట్టు తప్పి నేలపైన పడింది. బాణం అదుపు తప్పి గురి తప్పి చెట్టు కొమ్మకు తాకింది. బాణం తాకిడికి భయపడి ఎలుగుబంటి చెట్టు మీద నుంచి కింద దూకేసింది. నల్లగా పెద్ద మూటలాగా ఉన్నది ఏదో చెట్టు పై నుంచి నేలపైన పడేసరికి గాబరాతో భయంతో చిరుత పరిగెత్తింది. ఒకవైపు చిరుత పరిగెత్తింది, మరోవైపు ఎలుగుబంటి పరిగెత్తింది. పాము నేలపైన పడింది. అది ఏ పుట్టలోకి వెళ్ళిపోయింది. అన్ని ఆపదలలో నుంచి కూడా ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. భగవద్ అనుభవం ఇలా పనిచేస్తుంది. వనే రనే పర్వతమస్తకాగ్రే రక్షంతి పుణ్యాని పురాకృతాని ఇలా చెప్పుకోవాలి. కనుక శ్రావణ మాసం శుభాలు కలిగించే మాసం. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, ఏమండో ఈ వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఈ నెలలో ఒక శ్రావణ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం కూడా ఉంది. కనుక అన్నింటిని జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ శ్రావణ మాసం మనకు శుభాలను ఇచ్చుగాక అని ప్రార్థిస్తూ శివారాధనతో ఈరోజు గడుపుదాం అని విన్నవిస్తూ శుభమస్తు.